కేతిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు కేతిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు పెద్దలకు చిన్నలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ నాకు ఉంగరం గుర్తు వచ్చింది. నా ఉంగరం గుర్తుకు ఓటేసి ఈ పెద్దలందరూ కూడా సమక్షంలో నాకు వారి మెజార్టీతో గెలిపేయాలని నేను మనవి చేస్తున్నాను. ఊళ్ళో కేతిరెడ్డిపల్లి గ్రామస్తులకు పింఛన్స్ లేక బావి ఉండే బావి కానీ కొద్దిగా వాటర్ సప్లై కూడా ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది, తాగునీరు. ఇంకోటి వచ్చేసి ఊళ్ళల్లో కానీ అంబులెన్స్ కానీ 11,000 పెళ్లికి పుస్తకమెట్టలు కానీ చనిపోతే కూడా 5,000 ఇవ్వడం కానీ నా ఆర్థిక సాయం అంతా నా వంతు సాయం నేను చేస్తా ఉన్నాను. ఇంకా 10,000 లేకుండా చేస్తున్నా, 10 వచ్చినాక నేను ఇంకా చేస్తానని చెప్పి మీ విలేజ్ అండర్ గ్రౌండ్ సరిగ్గా లేవు, గ్రామ పంచాయతీ చాలా పెద్దది, కొన్ని లేవు, రోడ్స్ లేవు, ఏమంటారు సీసీ రోడ్స్ లేవు, కొన్ని మోరీలు లేవు, అండర్ గ్రౌండ్ లేవు, కొన్ని ఎలక్ట్రిసిటీ లేవు, ఈ బస్సులు ఇక్కడ ఇవన్నీ చేపిస్తాను ప్రతి ఒక్కరు చేపిస్తారు. తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ గుండె ఉంది, అది కూడా మరి మంచిగా డిజైన్గా కట్టేసి ఆ పెద్దలు చెప్పేది మా మాజీ సర్పంచ్ అందరి సమక్షంలో వాళ్ళందరూ నేను నిర్మాణించినాక ఎట్లా కట్టమంటే అట్లా డిజైన్స్ తోటి చేద్దామని అనుకుంటున్నాను. ఎగ్జామ్ రాస్తా కూడా నేను ప్రీ సర్వే చేసిన, అంటే నేనే తీసుకురావడం కూడా 2-3 ఎగ్జామ్స్, చాలా ఎగ్జామ్స్ కూడా ఈ గత 7 సంవత్సరాలలో నేను చేపించిన కొన్ని హై స్కూల్ పిల్లలకు తెలిసి ఉంటుంది. నేను నాకు యాలేదు 8 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు చేస్తున్నా. అప్పటిదానికి కిరాయి కట్టి కూడా నేను ఎగ్జామ్ రాపించి కొంతమంది పాస్ అయిన ఇంటికి వచ్చి డాన్స్ చెప్పడం జరిగింది. నేను వాళ్ళకి ఇంకా ఇష్టమైన బుక్స్ కానీ ప్యాడ్స్ కానీ ఇంకా రకరకాల వాటర్ కానీ అన్ని రకాల వాళ్ళకి నాకు తోచిన కానీ నేను చేస్తాను. చాకలు కూడా కంచమనుగూడెం, ఈ కేతిరెడ్డిపల్లి అన్ని ఆమ్లెట్ విలేజ్ 2 గ్రామ పంచాయతీ 2 గ్రామాలు కూడా మా కిందకి వస్తాయి కాబట్టి అన్ని కూడా మన కేతిరెడ్డిపల్లిలో చేసినట్టు అభివృద్ధి పక్క విలేజ్లో నేను అభివృద్ధి లేదనుకుంటున్నాను. ఇంతకుముందు అన్ని కూడా 2 గంటల సమానంతో చాకలు కూడా కానీ కంచమనుగూడెం కానీ నేను ఇచ్చింది అందరికి ఇచ్చిన, ఉండలకి ఇచ్చిన, నేను ఇచ్చిన, అంటే నేను అన్ని చేసుకుంటూ వస్తున్నాను. అందరూ ఒకటి సమానంగా చూసుకుంటూ వస్తున్నాను. 2006లో సర్పంచ్, నేను 11 వరకు సర్పంచ్ చేసి నేను కూడా. అయితే మేము చేయని పనులు కూడా ఇప్పుడు సర్పంచ్ గెలవకున్నా కానీ పనులు చేస్తున్నాడు. మా కేతిరెడ్డిపల్లికి నీళ్లు తాపుతున్నాడు, ఇంకోటి సచిన వాళ్ళకు బతికిన వాళ్ళకు డబ్బులు ఇస్తున్నాడు, మోరీలు కూడా కట్టించిండు, కదా మోరీలు కట్టిండు, అందరినీ కూడా మంచిగా చూస్తున్నాడు. అందుకే అందరం కలిసి ఓట్లు వేసి గెలిపియాలని చెప్పని మేము ఆయన కూడా ఉంటున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గుడివి యాదన్న గారిని ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. యాదన్న గత 7 సంవత్సరాలుగా గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అందుకే యువత అందరు ముందుకు వచ్చి అతనికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు ఈ ఎలక్షన్ కోసం. అట్లా ఎలక్షన్లో కూడా గెలిచిన తర్వాత కూడా యాదన్న ఇదే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తున్నాను. కేతిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు, చాకలగూడ గ్రామ ప్రజలకు, కనగూడ గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారము. గొడవ యాదన్న ఇప్పుడు 3 సంవత్సరాల సంది వాటర్ దాపుతున్నాడు. పెళ్లిళ్లకు తోసిన కాడికి ఒక 5,000 ఇస్తున్నాడు, సాగు సందాలకు ఒక 5,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇవటి కూడా 5 సంవత్సరాల సంది ఇస్తున్నాడు. అదేవిధంగా ఈ బోనాలు కానీ బీరప్పలు కానీ ప్రతిదానికి ముందుండి కార్యక్రమం నడిపిస్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమం మొత్తం ఆయన చేతుల మీద జరుగుతుంది కాబట్టి 3 సంవత్సరాల నుండి ముందు చేస్తున్నాడు, పనులు చేస్తున్నాడు. ఈ ఎలక్షన్లో ఆయన లేడు కాబట్టి లేకుండా కూడా పనులు చేస్తున్నాడు, చాలా పనులు చేస్తున్నాడు. మట్టి ప్రతి బోనాలకు మట్టి మొరము రోడ్డుపై మొరం పోపిస్తున్నాడు, కొనుక్కొని ఎదుపెట్టి బోనాలకు కొంత ఆయన సాయం అందిస్తున్నాడు. హనుమంత గుడికి శిఖరానికి ఒక 15 లక్షల రూపాయలు ఇచ్చిండు ఇంతకుముందు, 1 సంవత్సరం ముందు. ఇప్పుడు మల్లగూడ శివాలయానికి ఇస్తుంటే మా గ్రామ ప్రజలు ఏమన్నా అంటే వద్దు, సార్లు తీసుకోవద్దు, ఎట్లన్నా వేసి మనం ఓటేసి మనిషి గెలిపియాలని గ్రామస్తులు అందరు కోరుతున్నారు. మేము కూడా అదేవిధంగా ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ తోటి గెలిపియాలని మేము మా అందరం ఆశిస్తున్నాం.